మోడీ పాలనలా అచ్చేదిన్ అని అంటే ఏమో అనుకున్నాం గానీ నిజంగానే అచ్చేదిన్ వచ్చినాయి. కాకుంటే ఆ అచ్చేదిను అటు గుజరాత్‌కు, ఇటు ఆంధ్రాకి తప్ప మన తెలంగాణకు సచ్చేదినే నడుస్తున్నాయి ఇంకా. పన్నులు కట్టించుకున్నట్ల మాత్రం ఫస్టున్నా గానీ నిధులిచ్చుట్ల ఇచ్చిన హామీ కింద ప్రాజెక్టులను పట్టాలెక్కిచ్చుట్ల బీజేపీ చూపిచ్చే తట్టుకోలేని ప్రేమలిగో ఇట్లుంటాయి. తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూయించుట్ల బీజేపీ ఎన్నడూ ఏనాడు వెనుకపోదని మళ్ళోసారి కుల్లం కుల్లా చూయించినట్టే కొడుతుంది. ఇన్ని దినాలు నార్త్ రాష్ట్రాలకు నవ్వుకుట్ట నిధులు ఇచ్చి సౌత్ రాష్ట్రాలను మాత్రం సత్తు బిల్లల కంటే ఘోరంగా చూస్తుంది అనుకునేది. ఈసారి ఏపీకి కూడా ఏకదం సపోర్ట్ ఇచ్చి పక్కపంటున్న తెలంగాణకు మాత్రం హ్యాండ్ ఇచ్చింది. మెట్రో విస్తరణలో హైదరాబాద్కు మొండి చేయి చూపించి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్కు మంచిగా చేయందిచ్చింది. 2169 కోట్ల నిధులతోటి గుజరాత్లో అహ్మదాబాద్ కాడ మెట్రో రెండో ఫేజ్ కు సెంట్రల్ కేబినెట్ ఓకే అనన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్ కి 2534 కోట్లతోటి అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ కడుతందుకు కూడా మోడీ కేబినెట్ ఓకే అని అన్నది. కానీ తెలంగాణలో మెట్రో విస్తరణ చేస్తామన్న హామీని మాత్రము ఏట్లెత్తేసి ఎనడో మర్చిపోయింది బీజేపీ. మరి తెలంగాణకెళ్ళి అసలు పన్ను పైసలు పోతలేవా, లేకుంటే ఇక్కడికెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కు ఆమ్దాని వస్తలేదా, మరి ఈడున్న పార్టీ ఎంపీలు పురాగా పట్టించుకుంటలేరా, ట్రేడ్ తరపునున్న సెంట్రల్ మంత్రులు కూడా లైట్ తీసుకుంటురా, రాష్ట్ర సర్కారు మోడీ సార్ను గట్టిగా అడుగుతలేదా, లేకుంటే ఆయనతో అందరూ అంటున్నట్టు సీఎం పిఎం మిలాఖత్ అయిపోయిరన్న గాసిప్లు గట్టిగా నిజం అనుకోవాలనా, ఏది కరెక్ట్ అని మనసు నిమ్మలం చేసుకోవాలో తెలుస్తలేదు పోర్రి. కానీ కమలం లీడర్ల కాన్ఫిడెన్స్ కూడా నోరు నయంగా మెచ్చుకోవాల్సిందే సుమా. లేకుంటేంది ఈ తీర్ల నిధులు ఇవ్వకున్నా, ప్రాజెక్టులు లేకున్నా, మీదికెళ్ళి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి సుక్కలు చూపించినా గానీ పక్కా పవర్లకు వస్తాము, వచ్చే లక్షల నాటికి జనంలో తిరిగి జెండా ఎగిరేస్తామని మాట్లాడతారు చూడురి, వా అన్న వా అని అనిపిస్తుంది పోరి.